హలో అమ్మలు, మన చిన్నారుల కోసము కఫము, కోల్డ్, గొంతులో తెమడ ఇట్లాంటివి ఉన్నప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పిన చిట్కా నేను పాటించిన. ఇప్పుడు మీ పిల్లలకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. ఈ వీడియోలో నేను మా తమ్ముడి పాప కోసం వాడుతున్నా. వెదర్ నిన్న చల్లగా ఉండే కదా, 3-4 డేస్. పాపకి కఫం ఎక్కువైపోయింది, గొంతులో తెమడ పేరుకుపోయింది. స్నానం చేపించేటప్పుడు మమ్మల్ని తీయనియదు. అమ్మ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, నేను తీసుకొచ్చుకున్నా. అట్లాగని నేను పాపకి ఇట్లా పోద్దామని నేను పోసిన పిల్లలకు. అందుకే నేను తమ్ముడు పాపపై ఇప్పుడు ప్రయోగం అని కాదు చూపిస్తున్న. వాళ్ళ కొత్త మదర్స్కి తెలియదు కదా, అత్తమ్మ వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ నేను సిటీలో ఉన్నవాళ్ళు, అమ్మమ్మ కూడా లేదు ఇప్పుడు చెప్పడానికి. అట్లా అని నేను చేసి చూపిస్తున్నా. మా పాపకు పోసిన మంచి రిజల్ట్ వచ్చింది. ఇట్లా దర్బలు తీసేసిన ఎల్లిపాయలు, పిండం అంటారు దాన్ని. ఆ ఎల్లిపాయలను ఒక సూదికి కుచ్చి, 4 నెలల పాప కదా నేను 2 తీసుకున్నా. 6-7 నెలల పిల్లకి ఇంకొకటి ఎక్స్ట్రా 2 అయినా యాడ్ చేయొచ్చు, ఏం కాదు. అట్లా 4 యాడ్ చేయొచ్చు 6-7 మంత్స్ బేబీస్కి. 4-5కి 2 సరిపోతాయండి. కొత్తగా కదా, నేనైతే 2 పోసిన, భయమైంది. నా పాపకైతే 4 పోసిన. అట్లా 4 మంత్స్ బేబీకి 2 పెట్టిన. అవి మీకు చూపించడానికి. ఇట్లా 4 మంత్స్ బేబీకి కదా 2 తీసుకొని మట్టి ప్రమిదలో ఇట్లా వత్తేసి, కుకింగ్ ఆయిలే పోసిన, వేరే దీపం ఆయిల్ అట్లా ఏం పోయకండి. స్టవ్కి కూడా కాల్చొద్దు బొగ్గు. ఈ బొగ్గుకి గ్యాస్ అనేది వస్తుంది కదా, అట్లా కాకుండా మనం మంచి కాటన్తో చేసిన వత్తిని పెట్టి ఆయిల్ వేసి ఇట్లా మంటకి కాలిస్తే అది మంచిది పిల్లలకు. నేను ఇట్లా కాల్చిన. ఇలా అయిన బొగ్గును ఫైన్ పౌడర్గా చేసి మదర్ మిల్క్లోనే పోయాలండి పరిగడుపున్న చిన్నపిల్లలకి. మదర్ మిల్కే గుర్తుపెట్టుకోండి, వాటర్లో అట్లా యాడ్ చేయొద్దు, ఓన్లీ మదర్ మిల్క్. నేను మా పాపకి, కోడలికి పోసినప్పుడు పాప ఏడుస్తుండే, చూపించలేదు. ఓన్లీ పౌడర్ని మాత్రమే చూపించగలిగిన. పాప బాగా ఏడిచింది, ఆకలైంది. అప్పటికే ఆపినాం, ఇంత టైం పడుతుందని గుర్తులేదు నాకు. పాపకి, మా పిల్లలకి 7-9 ఇయర్స్ కదా, చాలా టైం తీసుకుని మర్చిపోయి పాపని బాగా ఏడిపించిన. ఇది పోసిన తర్వాత మోషన్స్ ఈవినింగ్కి బ్లాక్గా, గ్రీన్గా వస్తారు. టెన్షన్ ఏమొద్దు. ఒకవేళ భయపడే వాళ్ళైతే చేయకండి. ఏదైనా జలుబు, దగ్గు అట్లా వచ్చినప్పుడు డాక్టర్కి చూపించండి. బొగ్గు కడుపులోకి పోయినా ఏం కాదు, మంచిదే అండి. మా కోడలైతే ఇది పోసిన తర్వాత మధ్యాహ్నానికి బ్లాక్గా, ఈవినింగ్కి గ్రీన్గా పోయింది. మేము ఫుల్ టెన్షన్ పడినాం. తర్వాతకి అర్థమైంది నేను దీనివల్లనే ఇట్లా అయిందని. మా పిల్లలకు పోసినప్పుడు అట్లేం కాలేదండి. తమ్ముడి పాపకి కడుపులో ఏమైనా ఉంటే అట్లా వెళ్ళిపోతాయంట. అట్లా కానీ గ్రీన్ కలరు, బ్లాక్ కలర్ అట్లా వచ్చిందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.